హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్లో మనకి 75% రావాలంటే ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి అన్నీ రాయాలి. కనుక అందులో భాగంగా ఈరోజు మనకి 2 మార్క్స్ ప్రాబ్లం. ఇఫ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట. అయితే ఫైండ్ ఎక్స్ అన్నాడు. సో మనకి ఏ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చాడంటే మనం ఎక్స్ ఈజీగా పెట్టచ్చండి. సో అంటే ఏంటి, మనకి తెలుసు, వీ నో దాట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే మనకు తెలుసు. ఏం తెలుసు మనకి? ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని ట్రాన్స్పోజ్ దానికి ఈక్వల్ అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, దెన్ ఏ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో కనుక ఏ అంటే యాసిస్గా రాసేద్దాం. -1 2 3 2 5 6 3 x 7. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ షుడ్ బి కాలమ్స్, కాలమ్స్ షుడ్ బి రోస్, రోస్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ రోస్. సో కనుక ఏదో ఒకటి చేస్తే చాలు. సో -1 2 3 నేను ఈ రోని ఇలా కాలమ్గా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోని కాలమ్గా చేస్తాను. 2 5 6 ఇప్పుడు ఈ రోని కాలమ్గా చేస్తాను. 3x 7. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. -1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది. ఇక్కడ x బదులు 6 ఉంది, 3 ఉంది, ఇక్కడ x బదులు 6 ఉంది, 7 ఉంది. అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ elements are equal. Corresponding elements are equal if two matrices are equal. If two matrices are equal. Matrices are equal. ఏవైనా రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ మనకి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 6 అంతేనండి. ఇలా రాస్తే 2 out of 2 గ్యారంటీ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకో ప్రాబ్లం కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.